నిన్న పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి వ్యవసాయ బిల్లుల వల్ల రైతుల సంక్షేమంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఆ బిల్లు ఆమోదం పొందిన సందర్భంలో నరేంద్ర మోడీ గారికి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారికి కూడా వారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. రైతుల ఆదాయం రెట్టింపు దిశగా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడేదానికి వ్యవసాయ రంగంలో చరిత్రాత్మకమైన సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వారికి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన బిల్లులకు లోక్సభ, రాజ్యసభ ఆమోదం లభించడం చాలా హర్షణీయం. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేయడము, పార్లమెంటరీ సాంప్రదాయాలకు భిన్నంగా డిప్యూటీ చైర్మన్ మీద కూడా వారు ఒకవైపు కరోనా సందర్భంగా నిబంధనలు పాటించాల్సినటువంటి ఎంపీలే డిప్యూటీ చైర్మన్ పోడియం దగ్గరకు వచ్చి బిల్లులను చించడము, వారి మీద భౌతిక దాడికి ప్రయత్నం చేయడం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆమోదం పొందిన 2 బిల్లులు, ఒకటి రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార బిల్లు 2020 అయితే ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఫర్ ఫార్మర్స్. రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వ ఆమోదిత ఏపీఎంసీ మార్కెట్ వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం వారికి అవకాశం కల్పిస్తూ ఉన్నది. సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ మార్గాలను కల్పించడమే ఈ బిల్లు యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ చట్టం ప్రకారంగా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్ కానీ పన్నులు కానీ వసూలు చేసేదానికి ఆస్కారం లేదు. తద్వారా రైతుల సాధికారత, రక్షణ. వ్యవసాయ బిల్లు 2020 రైతులు నేరుగా అగ్రికల్చర్ బిజినెస్ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ముందస్తుగానే ఒప్పందం కుదుర్చుకునేదానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తున్నది. రైతుకు పంట వేసే సమయంలోనే తన పంట ధర నిర్ణయించుకొని పండించే వెసులుబాటు భారతదేశ వ్యవసాయ రంగంలో ఇది ఒక చరిత్రాత్మకమైన మలుపు. రైతుల జీవితాల్లో వెలుగు నింపేటువంటి ఈ యొక్క బిల్లులు రైతులకు చేయూత అందించడంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, అంటే రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా కనీసం 50% లాభం చేకూర్చాలనేటువంటి సంకల్పంతో మరి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ బిల్లు దోహదపడుతుంది. వ్యవసాయ రంగం పట్ల యువత మొగ్గు చూపే దానికి కూడా ఇది మార్గం సుగమం అవుతుంది. భవిష్యత్తు తరాలకు మెరుగైన జీవనాన్ని అందించేదానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. దేశంలో హరిత విప్లవం దారి తీసిన నిర్ణయాల తర్వాత వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలు రావడం ఇదే మొట్టమొదటిది. ఇన్నాళ్ళు దళారీలు మార్కెట్ కమిటీలు నిర్ణయించిన ధరకే
పంట అమ్ముకునే పరిస్థితి రైతులకు ఉండేది. దీనివల్ల రైతులు కనీసం పంటలకైన ఖర్చు, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాని సందర్భాలు, అనేక సందర్భాలు. విధి లేని పరిస్థితుల్లో మార్కెట్ యార్డుల దగ్గర పడిగాపులు కాసి 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల తర్వాత డిస్ట్రెస్ సేల్, గత్యంతరం లేని ధరకు అమ్ముకొని పోయే పరిస్థితి నుంచి రైతు దేశంలో తన పండించిన పంటను ఎక్కడైనా ఎప్పుడైనా తను ఆశించినటువంటి ధరకు అమ్ముకునేటువంటి వెసులుబాటు ఈ బిల్లు కల్పిస్తా ఉంది. గత ప్రభుత్వాల అసంబద్ధ విధానాలతో కార్పొరేట్ వ్యవసాయం ఒక వ్యవస్థ ఏర్పడింది. దీంతో దళారీల ప్రమేయం పెరిగింది. వారు సిండికేట్ కావడము, రైతులు నిండా ముంచే పరిస్థితి. చివరికి రైతులు పంటకు గిట్టుబాటు లభించక అప్పులో కూరుకొని ఆత్మహత్యలే శరణ్యంగా భావించి ఏ రకంగా దేశంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు రైతుల ఆత్మహత్యలు నివారించడమే కాకుండా రైతులకు మేలు చేసే సంకల్పంతో దళారీ వ్యవస్థను, కమిషన్ ఏజెంట్లను రైతులకు దరిదాపులో లేకుండా ఈ కీలకమైన సంస్కరణలు దోహదపడుతున్నాయి. ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ దోపిడీ వ్యవస్థ, ఈ దళారీ వ్యవస్థకు చరమగీతం పాడుతున్నది ఈ బిల్లులు. పాడి రైతుల ముఖాల్లో చిరునవ్వు నింపాలనే ఉద్దేశంతో గొప్ప సంస్కరణలు కూడా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇవాళ ప్రతిపక్షాలు, కేసీఆర్ గారు ఈ బిల్లును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు, కుట్రలు చూస్తూ ఉంటే దళారీలకు కొమ్ము కాసేదానికి లేదా కమిషన్ ఏజెంట్లకు దన్నుగా నిలబడడానికి చేసే ప్రయత్నాలు తప్పితే ఇతరత్ర రైతు మేలు కోరి కాదనే విషయం ఈరోజు స్పష్టమవుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా మోదీ ప్రభుత్వం ఎంఎస్పి కొనసాగుతుంది, మార్కెట్ యార్డులు కొనసాగుతాయని పదే పదే చెప్పినప్పటికీ మన ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు రైతులను తప్పుదో పట్టించడానికి ఏ రకంగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో రైతులు గమనించాలి. వాళ్ళ ఉచ్చులో పడకుండా రైతుల భవిష్యత్తు కోసం వ్యవసాయ రంగం లాభసాటిగా చేసేదానికి మోదీ తీసుకున్న నిర్ణయాలకు ఇవాళ సర్వత్రా కూడా రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. ఇవాళ ఏ వస్తువు అయినా ఉత్పత్తిని చేస్తే ఆ యొక్క ఉత్పత్తి చేసే వస్తువు ధర నిర్ణయించేది ఆ ఉత్పత్తిదారుడైతే, కానీ రైతు చేసిన నేరమేమిటి, పాపమేమిటి? రైతు పండించిన పంటకు తను పెట్టిన ఖర్చుకు దాన్ని అదనంగా రాబడి రాణించుకోవడానికి ధర నిర్ణయించేటువంటి అధికారం కించిత్తు కూడా రైతుకు లేకపోవడం, ఇది గమనించినటువంటి మోదీ గారు రైతుకయ్యే పెట్టుబడి ఖర్చు మీద 50% అన్న లాభం రావాలనే ఒక సంకల్పంతో ఈ బిల్లు వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉంది. అంతేకాకుండా అత్యవసర వస్తువుల చట్టం వల్ల తృణధాన్యాలు, పప్పులు, ఆయిల్ సీడ్స్, వంట నూనెలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు వంటిపై ఇప్పటి వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న నియంత్రణ ఉండేది, ఇకపై అలా ఉండదు. అలాగే రైతులు పండించిన తమ పంటను తనకు నచ్చిన ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం ఈ బిల్లు కల్పిస్తూ ఉంది. వీటి మీద ఎటువంటి ఆంక్షలు ఉండవు. అంటే ఎంత స్టాక్ చేసుకోవాలో అంత స్టాక్ చేసుకో, దానికి లిమిట్ లేదు. ఈ సంస్కరణలతో ప్రైవేట్ పెట్టుబడులే కాదు, విదేశీ నుంచి కూడా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంతో పాటు ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా నిధులు రైతులకు లభిస్తాయి. రైతులకు తగిన రక్షణ కల్పిస్తూ వారి భూమి అమ్మకం, లీజు లేదా తనఖా పూర్తిగా నిషేధించారు. కేవలం రైతు ఆ యొక్క సంస్థలతో ఒప్పందం చేసుకోవచ్చు. పంటకు భూమి కానీ లీజు కానీ ఎటువంటి హక్కులు దఖలు చేసే పరిస్థితి లేదు. ముందస్తు ఒప్పందాలతో రుణ వసూళ్లు కింద భూమి స్వాధీనం చేసుకోకుండా రక్షణ కల్పిస్తుంది. అంటే రైతుకు పూర్తి భూమి మీద రక్షణ, ఇంకా పంటకు బీమా సదుపాయం ఉండడంతో పాటు రైతు భూమిని స్వాధీనం చేసుకునే హక్కు ఎవరికీ ఉండదు.
మొత్తంగా రైతుకు పూర్తి రక్షణ ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన పరిష్కరణ వ్యవధి, నిర్దేశిత సమర్థ యంత్రాంగం కూడా రైతుకు అందుబాటులో ఉంటుంది. అయితే విపక్షాలు మాత్రం వీటిపై రైతులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. పంటలకు సరైన ధర లభించదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. వీరంతా ఎంతో కాలంగా కొనసాగుతున్న దోపిడీ వ్యవస్థనే ప్రోత్సహిస్తూ రైతులు ఇంకా కష్టాల్లోనే మగ్గిపోవాలని దురాలంచతో ఈ విపక్షాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు. రైతులపై వలకబోస్తున్న ఈ మొసలి ప్రేమ, వీరి అధికారం ఉన్నప్పుడు ఎందుకు వీరికి సరైన మద్దతు ధర కల్పించలేదు? ఎందుకు ఆత్మహత్యలు నివారించలేకపోయినారు? వీరి ఉద్దేశమంతా రైతులను దోచుకోవడానికే ఉన్న రాజమార్గం మూసుకుపోతున్నటువంటి ఒక ఆవేదన తప్పితే ఇతరత్ర ఏమి కాదు. రైతాంగానికి ఈ బిల్లు ద్వారా కల్పిస్తున్న అవకాశాలను చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. ఇక మన సీఎం కేసీఆర్ గారి గురించి, వారు రైతు శ్రేయస్సు గురించి, సంక్షేమం గురించి మాట్లాడడం అంటే విడ్డూరంగా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీను ₹1,00,000 రుణమాఫీ అటకెక్కింది. దేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల్లో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే గత 6 నెలల్లోనే 100 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే ఉదంతాలు. పంట ఖర్చులు వెళ్ళక, కనీస ధర రాక రైతులపై సర్కారు కనికరం లేకుండా వెలిచడంతో పురుగుల మంది తాగి బలైపోతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమైనటువంటి పత్తి పంట. కానీ కేసీఆర్ మాత్రము అసంబద్ధమైన విధానాలతో ఏకంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంటూ నిర్బంధ సాగు విధానాన్ని రాష్ట్రంలో తీసుకొస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము, మోదీ ప్రభుత్వము వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడము, రైతుకు పూర్తిగా రక్షణ కల్పించడం అండగా ఉండేదానికి ఒకవైపు ప్రధానమంత్రి కిసాన్ బీమా, భూసార పరీక్షలు, మార్కెట్ ఈనాం పద్ధతులు, అనేకమైనటువంటి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో రైతుకు ఆదుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి కిసాన్ బీమా అమలు కాదు. నువ్వు భూసార పరీక్షలు చేపట్టకుండా నిర్బంధ వ్యవసాయ విధానం ఏ రకంగా తీసుకొస్తావు? ఏ భూమిలో ఏ పంట వేయాలంటే ఆ భూమి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం. దాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఇవాళ 4 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల పత్తిని చూసి కేసీఆర్ గారు ఆందోళన వ్యక్తం చేశాడు. 40 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో పత్తి పండించడం భావ్యమే అని చెప్పి ప్రశ్నించిన మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈసారి 70 లక్షల ఎకరాలు పత్తి పండించమని చెప్పి పంట మార్పిడి విధానం నిజంగా విజయవంతం కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూసార పరీక్షలు నిర్వహించాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అశాస్త్రీయంగా పంట సాగు విధానంలో మార్పులు తీసుకురావడం ఏమాత్రం సబబు కాదు. అసలు రాష్ట్రంలో భూసార కార్డులు ఇచ్చేందుకు కేంద్రం 125 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది. దేనికి ఖర్చు పెట్టారు ముఖ్యమంత్రి గారు? భూసార కార్డులే ఇవ్వనటువంటి మీరు 125 కోట్లు ఎక్కడ గల్లంతైపోయింది? దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నది మీరే. రైతుల గిట్టుబాటు ధర ముసుగులో నిండా ముంచింది కూడా మీరే. మళ్ళీ రైతు సంక్షేమం అంటూ కూని రాగాలు తీస్తున్నది మీరే. ఇంకా ఎంతకాలం మీరు రైతులు మోసం చేస్తారు? ఖమ్మంలో మిర్చి పండించిన రైతులు మద్దతు ధర కావాలంటే బేడీలు వేసే చరిత్ర నీ ప్రభుత్వానికి అయితే రైతుల మీద మరి ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాం. సమాజంలో వ్యవసాయం అనేది ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం అనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విస్మరించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు కౌలు రైతుల మీద కనీసం కనికరం లేదు. ఇవాళ అప్పుల పాలై రైతు బంధు వర్తించక, పంట దిగుబడి లభించక ఉరికయ్యలకు వేలాడుతున్నారు ఇవాళ కౌలు రైతులు రాష్ట్రంలో. దేశంలోనే 3వ స్థానం మన రైతులు ఆత్మహత్యల్లో. అందుకనే ఈ మోసపూరిత విధానాలతో టీఆర్ఎస్ సర్కారు ఎక్కువ కాలం ఇంకా రైతులను
మోసపుచ్చలేదు. ఇవాళ వ్యవసాయ రంగంలో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఆనాడు స్వామినాథన్ కమిటీ, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేసిండ్రో, ఇవాళ పెట్టుబడి మీద 50% లాభం స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిన దాన్నే ఇవాళ మోదీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. ఎంఎస్పీని పెంచడంతో పాటు ఎక్కువ మంది రైతులు ప్రయోజనం పొందేలా సేకరణ ప్రక్రియను కూడా క్రమబద్ధీకరించారు. ఇవాళ కోవిడ్-19 ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా 390 లక్షల మెట్రిక్ టన్నులు గోధుమలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 15% అదనంగా దాదాపు 75,000 కోట్లు పెట్టి ఇవాళ రైతులకు చెల్లించినటువంటి చరిత్ర. ఈ రకంగా 2021 సంవత్సరంలో వ్యవసాయ బడ్జెట్ 1,34,000 కోట్లు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2014 సంవత్సరంలో మొత్తం 124 మిలియన్లు హెక్టార్లు విస్తీర్ణమైతే 2019లో 127.6 మిలియన్ల విస్తీర్ణ. ఈ రకంగా వ్యవసాయ విస్తీర్ణ పెరుగుతూ ఉంటే మరి మొన్న కోవిడ్-19 సందర్భంగా కూడా వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి 1,00,000 కోట్లు మరి ఈ ప్రభుత్వం కేటాయించడము, దానికి తోడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, నువ్వు రైతు బంధు అంటున్నావే, ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది రైతులకు నేరుగా ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద తెలంగాణలో రైతులకు విడతల వారీగా 6,000 రూపాయలు చెల్లించినటువంటి ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు లబ్ధి చేకూర్చింది. ఆ రకంగా మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన దాంట్లో స్వామినాథన్ కమిషన్ జాతీయ మార్కెట్ ఉండాలని, కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారా మార్కెట్ అనుసంధానం ఏర్పాటు చేయాలని, తృణధాన్యాలు మరియు వాణిజ్య పంటల పరోక్ష పన్ను విధానాన్ని సమీక్షించాలని, ఇవన్నీ వారు చేసిన సిఫార్సులే. అంతేకాకుండా ముఖ్యమంత్రుల కమిటీ ఏదైతే కమల్నాథన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన నేతృత్వంలో కమిటీ ఏర్పాటైతే వారి నేతృత్వంలో సిఫార్సు చేసినటువంటి దాన్ని వల్ల మోదీ ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ అడ్డుకోవడం అంటే ఇది దిగజారుడు చర్యలు కాదని అడుగుతున్నాను. ఇవాళ రైతుల ఉత్పత్తులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సకాలంలో రవాణా చేయడానికి మొన్న కోవిడ్ సందర్భంగా మోదీ ప్రభుత్వం కిసాన్ రైలును ప్రారంభించింది. సమీప భవిష్యత్తులో కిసాన్ ఉడాన్ పేరు మీద త్వరలో మరి ఈరోజు రైతుల యొక్క పంటను రవాణా ఆంక్షలు తొలగించి ఏ రకంగా వెసులుబాటు కల్పించిందో చాలా స్పష్టంగా ఎంఎస్పీ మునుపటి మాదిరిగానే కొనసాగుతుంది స్పష్టం చేసినప్పటికీ, కుండ బద్దలు కొట్టి చెప్పినప్పటికీ మన ముఖ్యమంత్రితో సహా రైతులను ఇవాళ రెచ్చగొడుతూ ఉన్నారు. ఇవాళ ఈనాం ట్రేడింగ్ విధానం కొనసాగుతుంది మండీలోని. అదే రకంగా దేశంలో 10,000 మంది రైతు ఉత్పత్తి సమూహాలను ఏర్పాటు చేస్తున్నారని, ఈ రకంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆనాడు కమల్నాథ్ ముఖ్యమంత్రుల కమిటీలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం బహుముఖ ఎంపిక సూచించారు. కాంట్రాక్ట్ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఎవరు? కమల్నాథ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీఎంగా ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయ కార్యకలాపాలపై యువతరం ఆసక్తి చూపటలేదు కావున 10-15 సంవత్సరాలకు కాంట్రాక్ట్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కమల్నాథ్ కోరారు. వ్యవసాయంలో కార్పొరేట్ రంగ భాగస్వామిని ఆకర్షించడానికి మార్కెట్ సంస్కరణలు మరియు కాంట్రాక్ట్ అగ్రికల్చర్ యాక్ట్ రావాలని కోరింది కమల్నాథన్ కమిటీ. ఈ రకంగా మరి మీరు ప్రతిపాదించింది స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిందని అదనంగా ఇంకా రైతులకు ప్రయోజనం చేకూరే రీతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ యువతను కూడా, చదువుకున్న యువతను వ్యవసాయం పట్ల మొగ్గు చూపేదానికి వారు
చొరవ తీసుకుంటా ఉంటే దీన్ని అడ్డుకోవడం అంటే పూర్తిగా రైతులు వారి యొక్క ప్రయోజనాలు హరింపజేయడానికి దళారీ వ్యవస్థను లేదా ఇవాళ కమిషన్ ఏజెంట్లను ఇవాళ ప్రోత్సహించడానికి ఈ విపక్షాలు ఇవాళ ఎవరు చెప్తా ఉన్నారు. పంజాబ్లో గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రభుత్వమే ప్రవేశపెట్టినటువంటి అక్కడ రైతులు కట్టే పన్నులు ఈ మార్కెట్ యార్డ్లో వసూలు చేసే సెస్ ద్వారా దాదాపు 5,000 కోట్లు జిఎస్టీ వస్తుంది. కాబట్టి ఆ ఆదాయం పోతుందని అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ప్రభుత్వం లేదా అకాలీదళాలు అడ్డుకుంటుందని. అంటే రైతులు పన్నుల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలంటే ఆలోచన తప్పితే రైతు మేలు గురించి కాదు, రైతు సంక్షేమం గురించి కాదు అని తేటతెల్లమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈరోజు రైతులను చైతన్యపరిచి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ విప్లవాత్మక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలకు అనుగుణంగా బాధ్యతగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మన కేసీఆర్ కానీ ఈ విపక్షాలు కానీ వాళ్ళ ఉచ్చులో పడకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మరి మార్చడానికి తీసుకునే నిర్ణయాలకు మీరందరూ కూడా స్వాగతిస్తారని చెప్పి నేను భావిస్తాను.